హాయ్ అండి, వెల్కమ్ టు నిఖితాస్ కిచెన్. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దామండి. ఇవైతే మా తోటలో పండినవి తెల్ల వంకాయలండి. ఆల్రెడీ కట్ చేసి కడిగేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఉడికిస్తున్నానండి. ఈరోజు గ్యాస్ గురించి 3 చిట్కాలు తీసుకుందామండి. వంటింటి చిట్కాలు. గ్యాస్ ఆదా కావాలంటే ప్రతి మహిళ చేసేటప్పుడు పేనం పెట్టినప్పుడు అది బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. దానివల్ల గ్యాస్ అనేది బాగా ఆదా అవుతుంది. రెండో చిట్కా ఏంటంటే గ్యాస్ మీద మనం వంట ఏదైనా చేసేటప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించడం వల్ల గ్యాస్ అనేది తక్కువ ఆదా అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల గ్యాస్ అనేది తొందరగా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. స్లోగా ఉడకడం వల్ల కూడా కర్రీ టేస్ట్ కూడా బాగుంటుందండి. గ్యాస్ కూడా ఎక్కువ రోజులు ఆదా వస్తుంది. ఒకసారి మీరు కూడా గమనించండి అలా చేసి. నేనైతే కారం, ఉప్పు, పసుపు అన్నీ వేస్తానండి. గరం మసాలా అయితే ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వేసి లాస్ట్లో కలుపుకొని వాటర్ వేసి ఉడికించుకోవాలండి. అంతే అండి, వంకాయ కర్రీ రెడీ. లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకోండి. వంకాయ వెజిటేబుల్స్ రారాజు కదండి, దాని టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయ కర్రీ ఎలా చేసుకున్నా సరే వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మా కర్రీ అయితే చాలా టేస్టీ యమ్మీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది.